చాలా ఘోరాలు చూసుకుంటూనే వస్తున్నా నా స్కూల్ డేస్ నుండి, నా ఇంటర్ నుండి. చాలా వరకి ఎస్సీ వాళ్ళని, ఎస్టీ వాళ్ళని ఎలా చూస్తారో నాకు తెలుసు. ఎందుకంటే నేను చూస్తున్నా. ఇప్పటికి ప్రెజెంట్ కూడా చూస్తున్నారు. మీరు తక్కువ కులము అది ఇది అనుకుంటా. చాలా వరకి ఫోక్సో కేసు ఎవరికి తెలియదు. ఎవ్వరికి కూడా తెలియదు ఫోక్సో కేసు అనేది. ఒక మూవీ వస్తేనే అది ఫోక్సో కేసు అని తెలిసింది. ఆ మూవీ చూస్తేనే ఆహా ఫోక్సో కేసు అంటే ఇదా అని కొంతమంది అబ్బాయిలు అంటున్నారు, కొంతమంది అమ్మాయిలు అంటున్నారు. చాలా వరకు ఫోక్సో కేసు కూడా తెలియదు. తక్కువ కులాలు అనుకుంటా ఎక్కువ కులాలని మనం అప్రిషియేట్ చేస్తున్నారు కొంతమంది. అందరం మనుషులమే కదా, ఎక్కువ కులాలు ఏంటి తక్కువ కులాలు ఏంటి? అంబేద్కర్ గారు మనకి ఏం చెప్పారు? సమాజంలో అందరితో పాటు కలిసి ఉండండి, అందరిది ఒకటే బ్లడ్ కదా, వాళ్ళది వేరు మనది వేరు అన్నట్టుగా ఏం లేదు కదా. చావులు, ప్రేమ ప్రేమ ప్రేమించుకున్న తర్వాత చంపడాలు అవి ఇవి తక్కువ కులము అది ఇది అనుకుంటా. నేను లాస్ట్ టైం చూశాను ఒకటి. ఇద్దరు అబ్బాయి ఉన్న అమ్మాయి పెళ్లి చేసుకున్నారు, ఒక టెంపుల్లో చేసుకుంటే. అమ్మాయి ఏమో ముస్లిం, అబ్బాయి ఏమో క్రిస్టియన్. పెళ్లి చేసుకున్నారు. ఎవరి బంధుమిత్రులారి ఎవరు లేరు, వాళ్ళంతట వాళ్ళే పెళ్లి చేసుకొని ఒక సర్టిఫికేట్ తెచ్చుకున్న తర్వాత అమ్మాయి వాళ్ళ తరపున వచ్చి అబ్బాయిని చంపేశారు. మన కులం కాదు అది ఇది అనుకుంటా. హిందువులైనా, క్రిస్టియన్లైనా, ముస్లింలైనా ఏదైనా ఇదే పేరు వస్తుంది తప్ప కానీ ఏది రావట్లేదు. తక్కువ కులం అని చూస్తున్నారు. అందరిది ఒకటే కులం అని ఎవ్వరు కూడా గ్రహించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చావులు చూస్తున్నాం అంటున్నాం. చాలా అంటే చాలా. ఎందుకు ఆ చావులు ఏంటి అంటే మనము చూస్తున్నాం, చాలా వరకు చూస్తున్నాం ఈ చావులు అనేది ఎట్లా వస్తుంది ఏంటి అని. చంపినవాడే దర్జాగా తిరుగుతున్నాడు బయట. దర్జాగా అంటే దర్జాగా. ప్రేమ్ కుమార్ని చంపినవాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో మనకు తెలియదు, కానీ వాడు తిరుగుతున్నారని కొంచెం టాక్ ఉంది. ప్రణయాన్ని చంపేశారు, వాళ్ళు బాగానే ఉన్నారు. ఒకటి చంపుతేనే ఏదో ఒక చట్టం వస్తున్నా, అది రియలే, వాస్తవం ఒప్పుకోవచ్చు. ఒక నలుగురు చేస్తేనే ఆ చట్టం వస్తుంది, వట్టికి ఎవ్వరికి రాదు చట్టం. నిజానికి ఒకరు చస్తేనే చట్టం వస్తుందని అంటే మన బ్రతుకుకు మన విలువకు అసలు సంబంధం లేదు వాస్తవానికి. చస్తేనే చట్టాలు వస్తాయా? గట్టిగా నిలబడి ఎవరికి రావా? చాలా వరకు స్టూడెంట్స్ కూడా తెలియాలి. స్టూడెంట్స్ కూడా చాలా మంది చదువుకుంటున్నారు, చేస్తున్నారు, బిఎస్సి అంటున్నారు, ఎంబీఏ అంటున్నారు, చాలా మంది చదువుకుంటున్నారు. కులాల గురించి కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు. మనం చెప్పవచ్చు, చాలా వరకు చూస్తున్నాం ఇలాంటి, చాలా న్యూస్ లో కూడా వింటున్నాం.